హైదరాబాద్ నగరాన్ని భారతదేశంలో నెంబర్ 1 గా నిలబెట్టాలన్నదే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క సంకల్పం, కేసీఆర్ గారి యొక్క ఆలోచన. అత్యుత్తమమైన ప్రమాణాలు కలిగిన, జీవన ప్రమాణాలు కలిగిన నగరంగా హైదరాబాద్ ని తయారు చేసే దిశగా విద్యుత్ వ్యవస్థను బాగు చేసుకున్నాం, శాంతి భద్రతలు అద్భుతంగా చేసుకున్నాం. భారతదేశంలో ఎక్కడా లేని కమాండ్ కంట్రోల్ సెంటర్ మరి హైదరాబాద్ లో మాత్రమే ఉంది తప్ప దేశంలో ఎక్కడా లేదు. అదేవిధంగా మంచినీళ్ల వ్యవస్థను బ్రహ్మాండంగా చేసుకున్నాం, రోడ్లను కూడా బాగా చేసుకుంటా ఉన్నాం. ఒక డ్రైనేజీ వ్యవస్థ ఒకటే మిగిలింది, దాన్ని కూడా బాగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు మమ్మల్ని అడుగుతా ఉన్నారు. దాన్ని కూడా తప్పకుండా భవిష్యత్తులో తీసుకొని సవ్యంగా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మరి ఇవన్నీ 4 బాగు చేసుకున్నాం. మంచినీళ్లు, కరెంటు, రోడ్లు, శాంతి భద్రతలు చాలా బాగా చేసుకున్నాం. ఇతర నగరాలతో అద్భుతంగా ఉన్నాం. ఒక డ్రైనేజీ వ్యవస్థ బాగు చేయాల్సింది, దాన్ని కూడా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాందే, మాదే అని చెప్పి కూడా మళ్ళీ మీకు తెలియజేస్తూ ఈరోజు చక్కగా ఈ శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ ఏదైతే ప్రారంభోత్సవం చేసుకుంటున్నామో చాలా స్వల్ప కాలంలో నిర్మాణం చేసి అందించినందుకు మా ఎస్ఆర్డిపి సిఈ గారికి, ఎస్సీ గారికి, ఆ ఏజెన్సీకి అందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారికి అభినందనలు హైదరాబాద్ నగర ప్రజల తరపున తెలియజేయాలని చెప్పి కూడా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి, గౌరవనీయులైన వేదిక పైన ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ.